బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మేజాదిగూడ ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 7 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా క్షతగాతులకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రంగారెడ్డి జిల్లా సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయమని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరి అయిన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఉంది. ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు, అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. 72 మంది ప్రయాణికులు ఉదయం బయలుదేరి వస్తున్న సందర్భంలో కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుర్తిన సంగతి మీరు చూసినారు. ఇది ఇన్సిడెంటు, యాక్సిడెంటు. దాని మీద విచారణకు ఆదేశించినాం. తప్పవరిది, ఎవరు రాంగులు టచ్చురు ఏంది అనేటువంటి అంశాల కంటే ఎక్కువగా అది రెండవ ప్రాధాన్యత తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. దయచేసి టీవీలో 24 ఉన్నారు. 14 సీరియస్ ఉన్నారు. ఏదున్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత 24 మందిని ఇస్తున్నారు. అటువంటి పొరపాటు దయచేసి ఇది నాట్ ఎనీ కాంపిటీషన్. 19 మంది చనిపోయారు. అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తాను. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎక్కడ నేను అందుకే ఇవన్నీ ఇన్సిడెంట్కి మనం ముందు లోపలికి పోవడానికి సంబంధించినటువంటి ఆ స్థలం కానీ లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెండర్లకు సంబంధించిన విషయంలో ప్రయారిటీ చేస్తాను. దయచేసి ఈ యొక్క అందరు గుర్తిస్తూ ఉన్నారు, అందరు జరుగుతుంది. ఆ కార్యక్రమం మీరు కొంత మనం అంత ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. దయచేసి అందరు సహకరించండి. ఈ కార్యక్రమంలో జరిగిన అందుకే చెప్పారు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. మళ్ళీ మీరు వినకుంటే ఇప్పుడు రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది, రోడ్డు ఎందుకు లేట్ అవుతుంది, ఏం అంశాలు ఎవరు కేసు చేస్తా ఉన్నారు, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు కదా మీ అందరికీ. ఆవేదన ఉంది. నేనే తప్పు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు బ్రదర్, వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్కు స్కోప్ లేకుండా
ఫస్ట్ ఇవన్నీ ప్రయారిటీ కదా. ఆర్టీసీ బస్సు సురక్షితం అని చెప్పి చాలా మంది అంటారు కానీ సురక్షితం అనేది చెప్తారు. ఎదురుగా గుర్తుంది ఆర్టీసీ బస్సు ఏం చేయమంటావు? ఎదురుగా గుర్తుంది కూడా ఆర్టీసీ బస్సు తప్పైనా? అరే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల. సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం చేవెళ్ళ హైదరాబాద్ హైవే చేవెళ్ళ మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కంకరతో వెళ్తున్న టిప్పర్ లారీ అధిక వేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు రైట్ సైడ్ భాగం అంతా కూడా నుజ్జునుజ్జైన దృశ్యాలు మనం గమనించవచ్చు. అటు టిప్పర్ లారీ కూడా బస్సు మీద ఒరిగిన పరిస్థితి అదంతా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా గమనించవచ్చు. అయితే టిప్పర్ లారీ ఎప్పుడైతే బస్సు రైట్ సైడ్ ఒరిగిందో ఆ సమయంలో టిప్పర్లో ఉన్న కంకర అంతా కూడా బస్సులో పడిపోయింది. దీంతో ప్రయాణికులు చాలా మంది కూడా సగం లోతు వరకు కూడా కంకరలో మునిగిపోయిన పరిస్థితి. ఆ కంకర మొత్తం సగం బాడీ వరకు కవర్ అవడంతో చాలా మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయితే హుటాహుటిన అక్కడికి చేరుకున్న సహకరించేందుకు అక్కడ స్థానికులు కావచ్చు, ఇంకా 108 సిబ్బంది కావచ్చు, హుటాహుటిన లోపల ఎవరైతే ప్రాణాలతో ఉన్నారో వారిని బయటకు తీసే దిశగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం బిగ్ టీవీ స్క్రీన్పై గమనించవచ్చు. కిటికీలో నుంచి కూడా ఆ క్షతగాత్రులను బయటకు తీస్తూ ఉన్నారు. చాలామంది తీవ్ర గాయాలతోటి రక్తమోడుతూ కూడా వాళ్ళు బయటకు వస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే బస్సు ఫ్రంట్ భాగం నుండి కొందరికి సహాయక చర్యలు అందిస్తుంటే మరికొందరికి అటు కిటికీల్లో నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న గేటు నుంచి లోపలికి వెళ్ళి సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో ఉన్న దృశ్యాలు ఇవి, అవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇదంతా గమనిస్తుంటే హృదయ విదారకంగా అనిపిస్తుంది. అటు ఘటనకు సంబంధించిన స్థలిలో మనం గమనించినట్లయితే ఆ కంకర ఇటువైపు బస్సుకు లెఫ్ట్ సైడ్ కూడా వచ్చి పడిందంటే ఆ బస్సు లోపల తీవ్రత ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు కొందరికి పీకల్లోతు వరకు, కొందరికి నడుము లోతు వరకు, అంటే సగం వరకు కూడా ఈ కంకరతో నిండిపోయిన పరిస్థితి. బస్సు రైట్ సైడ్ భాగం అంతా కూడా నుజ్జునుజ్జైన దృశ్యాలు మనం గమనించవచ్చు. లెఫ్ట్ సైడ్ తీవ్రత కూడా లెఫ్ట్ సైడ్ వరకు కూడా కంకర అంతా కూడా వచ్చింది. అటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే 19 మంది వరకు కూడా చనిపోయినట్టు అధికారికంగా మంత్రి పొన్నం స్పష్టం చేయడం జరిగింది. అయితే మిగతా వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఆ క్షతగాత్రులను ఏ విధంగా బయటకు తీస్తున్నారు అన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇంకా బస్సుకు సంబంధించి కూడా మొత్తం రైట్ సైడ్ భాగం కావచ్చు, టాప్ అండ్ ఫ్రంట్ మొత్తం కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి. బస్సు గమనించినట్లయితే ప్రమాదం ఎంత వేగంతో వస్తే ఇంతటి తీవ్రమైన ప్రమాదం చోటు చేసుకుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. తెల్లవారుజాము కావడం, ఇంకా నిద్రమత్తు అతివేగమే ప్రధాన కారణంగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చేవెళ్ళ హాస్పిటల్ దగ్గర 19 మంది డెడ్ బాడీస్ అధికారికంగా ప్రకటించారు మంత్రి పొన్నం. మరోవైపు 24 మందికి కూడా ట్రీట్మెంట్ అందుతున్నట్టు చెప్తున్నారు. మొత్తంగా ప్రమాద సమయంలో 72 మంది వరకు కూడా ఈ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. అక్కడ చేవెళ్ళ హాస్పిటల్ దగ్గర ప్రజెంట్ క్షతగాత్రులకు ట్రీట్మెంట్ అందుతుంది. మెరుగైన వైద్యం కోసం కొందరిని అటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించే దిశగా కూడా ప్రభుత్వ అధికారులు అడుగులు వేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. తాజాగా అక్కడ చేవెళ్ళ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ చేవెళ్ళ హాస్పిటల్ నుండి సిద్ధంగా ఉన్నారు. సాగర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, ప్రజెంట్ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే మంత్రి పొన్నం చెప్పిన ప్రకారం అటు 19 మంది అధికారికంగా డెడ్ బాడీస్ గుర్తించారు. మృతుల సంఖ్య ఏమైనా పెరిగిందా? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కుటుంబస్తులు ఏమంటున్నారు? ప్రసన్న, రోడ్డు ప్రమాద ఘటనలో ఇప్పటికే 19 మంది మృతి చెందినట్లుగా కూడా అధికారికంగా చెప్పారు. ఇందులో ఇప్పటికే 2 పోస్టుమార్టం పూర్తయింది. మనం ఒకసారి వారి వివరాలు చూసుకుంటే తారీబాయ్ ధనారాం తండా, ఈమె
తాండా నుంచి ఈరోజు తెల్లవారుజామున బయలుదేరింది. బస్సు ప్రమాదంలో వచ్చింది. ఆమెకు పోస్ట్మార్టం పూర్తయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు అంబులెన్స్ ద్వారా ఒక ప్రత్యేక అధికారిని ఇచ్చి పంపించారు. మరోవైపు నాగమణి అనే మహిళ సేడం గ్రామానికి చెందినటువంటి మహిళ ఈ ప్రమాదంలో వచ్చిందిగా తనని కూడా ఆ మృతదేహాన్ని నాగమణి మృతదేహాన్ని కూడా అంబులెన్స్లో వారి కుటుంబ సభ్యులకు అప్పగించి ప్రత్యేక అధికారి ద్వారా కూడా వారికి కుటుంబానికి అప్పగించి వారి గ్రామానికి తరలిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే మనం చూసాం, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా 19 మంది అధికారికంగా మృతి చెందినట్లుగా కూడా ఆయన వెల్లడించారు. సో వారికి అందరికీ కూడా పోస్ట్మార్టం ప్రక్రియ ఇక్కడే పూర్తి చేస్తాం, అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని ఇప్పటికే కొంతమంది కుటుంబ సభ్యులు ఇంకా చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా సమాచారం అందిన వెంటనే వారి కుటుంబ సభ్యులు సంఘటన ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విద్యార్థులు ఇందులో మృతి చెందినటువంటి వాళ్ళు విద్యార్థులు ఉన్నారు. హృదయ విదారకంగా రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు రోదనలు మార్చురి వద్ద మనకు కనిపిస్తున్నాయి. వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయారు, తమ బతుకులు కోల్పోయారు, తమ జీవితాలను కోల్పోయారు. ఒక్క రోడ్డు ప్రమాదం 20 కుటుంబాల్లో, దాదాపు 19 కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. వారి జీవితాలను పూర్తిగా కోల్పోయిన పరిస్థితి. సో ఒక్క ప్రమాదం ఇంతమంది జీవితాలను ఆగం చేసింది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేపడతామని చెప్పి ప్రకటించింది. ఈ మృతుల కుటుంబాలను ఆదుకుంటాం, వారికి కూడా ధైర్యం కల్పిస్తామని చెప్పారు. చూడొచ్చు, కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి రోదనల మధ్య ఇక్కడ వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. మార్చురి వద్ద వారి యొక్క ఆర్తనాదాలు రోదనలు వినిపిస్తున్నాయి. వారి రోదనల మధ్య ఇక్కడ మార్చురి వద్ద పోస్ట్మార్టం ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు కూడా ఇప్పటికే ప్రమాదం విషయం వెంటనే తెలుసుకొని ఇక్కడికి చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల బాధితుల కుటుంబాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ ప్రమాద తీవ్రత కంకర లోడుతో వచ్చే టిప్పర్ లారీ వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క మృతులకు సంబంధించిన కుటుంబాలది ఒక్కొక్క గాథగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది కూలీ పనుల కోసం వెళ్ళారు, మరికొంతమంది రెగ్యులర్గా ఉద్యోగాలు చేసుకునేవారు ఉన్నారు, హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారి యొక్క చదువుల కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇందులో మొత్తం 19 మంది మృతి చెందగా మనం చూడొచ్చు విజువల్స్లో. సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వారి యొక్క లిస్ట్ ఎంతమంది మృతి చెందినటువంటి లిస్ట్ అవుట్ చేసి వారి యొక్క పోస్ట్మార్టం పూర్తయిన వారిని ఇప్పటికే దాదాపు 3 మృతదేహాలకు కూడా పోస్ట్మార్టం పూర్తయింది. 2 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని వారి అంత్యక్రియల వరకు కూడా నియమించింది. వారి సమక్షంలోనే అంబులెన్స్లో తరలిస్తున్న పరిస్థితి. తారాబాయ్ ధనారాం తాండాకు చెందినటువంటి మహిళ మృతదేహాన్ని కొద్దిసేపటిక్రితమే తరలించారు. నాగమణి అనే మరో మహిళను కూడా ఇటు సేడం గ్రామానికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే పోలీసులు, వైద్య శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంపైన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పాటుగా ఇటు క్షతగాత్రులైనటువంటి వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా మార్చురి వద్ద ఉండి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తం 19 మంది మృతి చెందగా ఇప్పటికే 2 మృతదేహాలను అప్పగించారు. ఇంకా 17 మృతదేహాలు ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా ఇక్కడే చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలోనే మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి చేస్తాం, ఒక ప్రత్యేక అధికారిని ఇచ్చి వారి అంత్యక్రియల వరకు కూడా ప్రత్యేక అధికారి బాధ్యత తీసుకుంటారంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఇప్పటికే దాదాపు 14 మంది గాయాలతో ఇంకా చికిత్స పొందుతున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిని కూడా మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారికి కూడా ఇంకా చికిత్స కొనసాగుతుంది. ఇప్పటికే ఒక రోడ్డు ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. వారి కుటుంబ సభ్యుల రోదనలు, ఆర్తనాదాల మధ్య మార్చురి వద్ద ఇటు పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. కడ చూస్తూ వాళ్ళు గుండెల విసేలా రోధిస్తున్న దృశ్యాలు మార్చురి వద్ద ఒక్కొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఒక్కొక్క గాథ మనకు కనిపిస్తుంది. ఇటు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు,
రోధిస్తున్నారు. ఇటు మరోవైపు తల్లిని కోల్పోయిన పిల్లలు మనకి ఇక్కడ మార్చురి వద్ద కనిపిస్తున్నారు. మరికొంతమంది తమ యొక్క మహిళలు, ఎందుకంటే కుటుంబానికి అండగా ఉంటూ రోజు ఉదయమే వెళ్ళి హైదరాబాద్తో పాటుగా ఇటు మొయినాబాద్ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులలో వెళ్ళి వారి యొక్క జీవనోపాధి కూలీ పనులు చేసుకొని తమ కుటుంబానికి అండగా ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. పేద మధ్యతరగతి కుటుంబాలు అంతా ఇక్కడ మృతి చెందిన వాళ్ళ దాంట్లో కూడా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, మరో మృతదేహాన్ని కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. అంబులెన్స్ ద్వారా ప్రత్యేక అధికారిని నియమించి వారి యొక్క స్వగ్రామానికి తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, ఇంతకుముందు మనం చూసాము, మహిళ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వెళ్తుంది, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుంది. సో 3 పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. 3 పిల్లల్ని అనాథ చేసి ఈ ప్రమాదంలో ఆ తల్లి మృతి చెందిన ఇక్కడ మనం చూడొచ్చు, ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఆ తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహాయంతో ఆ బస్సు అద్దాలను పలగొట్టి ఆ 3 చిన్నారులను బయటకు పంపించిన హృదయ విదారక దృశ్యాలు ఈ ప్రమాదంలో మనకు కనిపిస్తాయి. మొత్తం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గాథగా కూడా చెప్పుకోవచ్చు. 2 చిన్నారులు ఇక్కడ అంబులెన్స్లో కూర్చున్నారు. తల్లి మృతదేహం వెనుక ఇప్పుడే అధికారులు తరలిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక విషాద గాథగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి తన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వెళ్తుంది. కుటుంబ సభ్యులను కూడా భర్త 3 పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. ట్రీట్మెంట్ కోసం వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. తల్లి తండ్రి 3 పిల్లలను కాపాడే ప్రయత్నంలో స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పలగొట్టారు. బస్సు అద్దాలను పలగొట్టి 3 పిల్లల్ని బయటపడేసి తల్లి మాత్రం అనంత లోకాలకు వెళ్ళిపోయింది. ఆ 3 పిల్లల్ని అనాథలు చేసిన పరిస్థితి. చిన్నారులు రోధిస్తున్న రోదనలు, ఇటు మరోవైపు తండ్రి తీవ్ర గాయాలతో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఇటు ఆసుపత్రి వద్ద వారి పిల్లల్ని తీసుకొచ్చారు. వారికి కూడా చిన్న స్వల్ప గాయాలైనట్లు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకు బస్సు అద్దాలు పగలగొట్టి బయట పంపించారు. వారి యొక్క తండ్రికి కూడా గాయాలయ్యాయి. తల్లి మృతదేహం వెనుక అంబులెన్స్లో ఉంటే ముందు ఆ పిల్లలు కూర్చున్నారు. అసలు ముక్కుపచ్చలారని పసిపిల్లలు, వారికి ఇంకా ఏం జరిగిందో అని తెలియని అమాయక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా వారి యొక్క తల్లి మృతదేహాన్ని ఇప్పటికే అధికారులు పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి చేసి అంబులెన్స్లో తరలించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరికొంతమంది బాధిత కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్క గాథ. ఆ కుటుంబాలని బాధ వర్ణించలేము. ఒకసారి మనం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విషాద సమయంలో అసలు ఎలా జరిగింది ఏంటి, వాళ్ళ యొక్క విద్యార్థులు కొంతమంది వారిని తరలించే క్రమంలోనే జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారు హైదరాబాద్లో చదువుకుంటారు. ఒక్కసారి ఈ సమయంలో వాళ్ళని, ఈ బాధ సమయంలో వారిని ఒక్కసారి అంటే మాట్లాడించలేము, జస్ట్ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పాప ఏం చదువుతుంది? MBA చేస్తుంటారు. అఖిలారెడ్డి. రెగ్యులర్గా వెళ్తుందా? లేదండి, సాటర్డే సండే హాలిడే ఉందని వచ్చింది. మొబైల్ కొన్నాము, తీసుకెళ్ళు అంటే వచ్చింది. మొబైల్ తీసుకొని 5 o'clock నేనే పంపించేసా తాండూరు నుంచి. 7 o'clock వరకు ఈ ఇన్సిడెన్స్ జరిగింది. అప్పటికే నేను చాలాసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మేబీ నిద్రపోయి ఉండొచ్చు, చేస్తుందిలే అనుకున్నా. 8 వరకు దిగి మమ్మీ ఆ క్యాబ్ బుక్ చేసుకున్నా అని చెప్తుండే. 8 అయిపోయిన తర్వాత నాకు ఇక ఆశలు లేవు సార్, చనిపోయింది అనుకున్నా. ఎట్లున్నా చేసేది నా పాప. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడింది మీతో? బాయ్ మమ్మీ, నేను బస్ వచ్చింది ఎక్కినా అన్నది సార్, అంతే. వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పిందా? కాలేజ్ చెప్పలేదు సార్. నేను ఏదో స్పోర్ట్స్ ఉన్నాయంటే నిన్ననే వెళ్ళాల్సిందమ్మా, మార్నింగ్ ఎందుకు, నిన్ననే వెళ్ళాల్సిందో. లేదు మమ్మీ పోతాను, నేను 8 వరకు అయితే అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని గ్రౌండ్కి వెళ్ళిపోతా అని చెప్పింది సార్, అంతే. బస్ ఎక్కిన మమ్మీ అంటే రెగ్యులర్గా ఎక్కినట్టు ఎక్కింది, చెప్తా ఉంటుంది, పోతూ ఉంటుంది అనుకున్నాం సార్. ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు. రోడ్లు బాగలేవు, డ్రింక్ చేసి డ్రైవింగులు చేస్తారు. వాళ్ళ నిర్లక్ష్యము వేరే వాళ్ళకి ప్రాణాలు
కుటుంబాల ప్రాణాలు కోల్పోయిండ్రు. పెద్ద దిక్కులు, పాపలని, రక్త సంబంధాలని. ఇది మారాలి సార్, వ్యవస్థ మారాలి. రాజకీయం కూడా బాగలేదు. వాళ్ళ కడుపు నింపుకోవడానికి వస్తున్నారు కానీ మనకి ఎలాంటి మంచి పనులు చేయడానికి రావట్లేదు. ప్రభుత్వం మారాలి. ముందు రోడ్లు మంచిగా ఉండాలి. డ్రైవింగ్ టెస్టులు చేయాలి సార్. అలాంటి వాళ్ళని ఆపాలి. మాకు లారీలు వస్తుంటేనే భయం వేస్తుంది. ఈరోజు అలాంటి పరిస్థితి మా కుటుంబానికి ఏర్పడింది. ఇది ఎవరు తీర్చలేని లోటు. ఇలాంటివి ముందు ఏ ఫ్యామిలీకి జరగకూడదని మేము కోరుకుంటున్నాం సార్. ఎంబీఏ చదువుతుంది అంటున్నారు, ఏం అవుతానని చెప్పింది మీకు? భవిష్యత్తులో ఏం చేద్దామనుకున్నారు? సార్ అగ్రికల్చర్ బీఎస్సీ చేసింది. దాంట్లోనే మేనేజ్మెంట్లో ఏదో కోర్సు చేస్తుంది. మంచిగా ఉంటుందమ్మా, 100% దీనికి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, జాబ్ కంపల్సరీ వస్తుందని చెప్పింది. 2 years కదా అని ఫాదర్స్ లేరు సార్ మాకు. మా హస్బెండ్ లేడు, వాళ్ళకు నాన్న లేడు. వాళ్ళ మమ్మీ నేను ఇద్దరం కలిసి 7 lakhs కట్టాము. ఇప్పటికే 3 months అయ్యింది. ఇంకొక సంవత్సరం అయితే ఈరోజు పాపను కోల్పోయాం సార్. రెగ్యులర్గా వీకెండ్ వస్తుంటారా ఇటు? లేదు సార్, పండగ కూడా రాలేదు. మమ్మీ వర్క్ ఎక్కువ ఉంది, అక్కడికి వచ్చిన వర్క్ చేసుకోవడమే, ఇక్కడే ఉండి చేసుకుంటాను. పండగకి కూడా రాలేదు సార్. దీపావళికి, దసరాకు వచ్చిపోయింది అంతే. ఇది పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథగా చెప్పుకోవచ్చు. తన మొబైల్ కొని తన కూతురికి ఇచ్చేందుకు వీకెండ్ కావడంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చింది. సో తీసుకొని తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరింది. ఈ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో కూడా తీవ్ర విషాదాన్ని మిగిలించింది. ఎంతో బాధాకరమైనటువంటి దృశ్యాలు, ఎంతో విషాదకరమైనటువంటి దృశ్యాలు మార్చురి వద్ద కనిపిస్తున్నాయి. తమ కూతుర్ని భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివించడానికి మేము హైదరాబాద్కి పంపించాం. కానీ ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం మా కుటుంబంలో ఒకరిని కోల్పోయింది. మేము భవిష్యత్తుకు కలల కన్నా మా కూతురిని ఈరోజు మేము కోల్పోయాలంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న రోదనలు మనకు మార్చురి వద్ద కనిపిస్తున్నాయి. మనం ఒకసారి మిగతా కొంతమంది బాధితులైతే ఉన్నారు. ఈ సమయంలో వారి బాధని పంచుకునే ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయారు. వారి జీవితానికి ఇది ఒక తీరని లోటు. మనం ఒక్కొక్క కుటుంబ సభ్యులది ఒక్కొక్క బాధగా మనకు కనిపిస్తుంది. ఆమెకు ముందు అది వచ్చేది తెలుసా, బస్సు ఎక్కించింది. 5 గంటలకు బస్సు ఎక్కినమ్మా అన్నది. ఇక ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటాను తెలిసినాక ఇక నా బిడ్డ ఫోన్ ఎత్తకొచ్చింది. నా బిడ్డ మాట అయిపోయాయి అనుకున్నమ్మా, నా బిడ్డ మాట అయిపోయింది అనుకున్నప్పా. నేను ఎట్లా చేదు తండ్రి. 4 నెలలకి 7 లక్షలు కట్టినా. నా బిడ్డ చదువుతుంది, అది చదువుతా అంటున్నది. పెడతా అంటే నేను పెట్టి ఇంత చేసి చూడు, వీడికి 25 లక్షలు చూడమ్మా. మనే తల్లి చదువుతానే కదా, చదివిపిస్తా నా సేదరైన కాడికి అనుకుంటే తల్లి. నువ్వు నడమంతలు ధనం నువ్వు నాకు ఇంత గోస పెడతావంట నేను అనుకోలేను తల్లి. నేను ఎట్లా ఉందు, నేనేం చేతు మాకు ఇంత దీన్ని ఊకుంటుంటే తల్లి. నాకెత పెట్టిపోతుంది తల్లి. నేను ఎట్లా ముందు తల్లి, నేను ఎట్లా పొద్దు పోగొట్టుకుందు తల్లి. నేను ఏమి రండి. మొన్న ఫ్రైడే రోజు వచ్చింది. 4 years నాగ్పూర్లో దూరం ఉంది ఫ్యామిలీకి. ఇప్పుడు దగ్గర ఉండి ఇక్కడనే ఉండని చెప్పి డబ్బులు ఎక్కువైనా సరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ 20 lakhs అంటే పీజీడీఎం చేస్తుంది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మొన్న 4 months ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ నారకరంగూడలో మొన్ననే 7 lakhs కట్టినామండి ఫీజు. కష్టపడి చదువుకుంటా అని చెప్పినందుకు మంచిగా చదివిద్దామని చూస్తే పొద్దున్న లేచే వరకు ఇట్లా వచ్చేసింది న్యూస్. ఎవరిని ఇప్పుడు బదలాం చేయాలి చెప్పండి? గవర్నమెంట్ నా రోడ్ని ఎవరు మాకు ఇప్పుడు మా దుఃఖం ఎవరు తీరుస్తారు? ఏమవుతా ఉంటుండే ఆమె అంబిషన్ ఏముండే అసలు? పీజీడీఎం చేసేది దాని రిలేట్ అయిన మంచిగా ఫినాన్స్ దాంట్లో జాబ్ తెచ్చుకుందాం అన్నట్టుండండి తన డ్రీమ్. ఫాదర్ లేరు, తను ఒక్క అన్నయ్య ఉన్నారు. అమ్మ ఒక్కతే చదివిపించింది ఇన్ని రోజులు. 4 years నాగ్పూర్లో ఒక్కతే దూరం పోయి కూడా చదువుకుంది ఇష్ట ప్రకారంగా. తర్వాత ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు దూరం ఉంటాం, ఎన్ని రోజులు ఫ్యామిలీకి దూరం ఉంటాం అంటే మొన్న జాయిన్ చేసిన 4 months అయింది అంతే. అప్పుడు ఎప్పుడు రాలేదు ఇంటికి. 2 days హాలిడేస్ ఉంటే మొన్న ఫోన్ తీసుకున్నామని చెప్పొచ్చి పొద్దున్న లేచే వరకు ఈ న్యూస్ వచ్చింది. ఎవరికి చెప్పుకోవాలండి మేము?
కొత్త ఫోన్ తీసుకోవడం కొత్త ఫోన్ దివాళీకి తీసుకున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి మొన్న ఫ్రైడే రోజు ఈవినింగ్ బస్సు ఎక్కి 10 o'clock అయింది. తాండూరుకి వచ్చే వరకు మండే మార్నింగ్ 5:30కి ఎక్కింది బస్సు. అయిపోయింది. నేను కూడా వచ్చేదాన్ని అండి తనతో పాటు. నిన్న ప్రాజెక్ట్ రివ్యూ ఉన్నందుకు నేను రాలేను, లేకపోతే నేను కూడా బస్సులు ఉండేదాన్ని. సార్, ఈ ప్రమాదానికి ముఖ్య కారణము రోడ్డు విస్తరణ సార్. రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు విస్తరణ చేపట్టడానికి స్థానికంగా ఉన్న నేతలు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి సబితాయిందర్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు ఆ రోడ్డుని పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది సార్. ఈ రోడ్లో చాలా రష్ ఉంటుంది సార్. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, కర్ణాటక వెళ్ళే రహదారి ఉంది, తాండూరు వెళ్ళే రహదారి ఉంది, వికారాబాద్ వెళ్తుంది. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూడండి సార్, బయటికి వెళ్ళి అవుట్స్కట్లో పెద్ద రోడ్లు ఉంటాయి. ఇది ఒక్క రోడ్డు వీళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. దీనికి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఒక కారణం. ఆయన కూడా పట్టించుకోవడం లోకల్ ఎంపీగా ఉండి మొత్తానికి ఈ ప్రమాదానికి బాధ్యులు వాళ్ళ పైన హత్య కేసు నమోదు చేయాలి, వాళ్ళ 4 పైన. తర్వాత ఇది వీళ్ళు వెలగట్టలేదు, వీళ్ళ ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు. ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేడు, మంత్రులు తీసుకురాలేరు, ఎవరు తీసుకురాలేరు. కాబట్టి అంతా బాధితులంతా పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి గుంట భూమి కూడా లేదు. కాబట్టి ప్రభుత్వము వీళ్ళని ఆదుకోవాలి. ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళ బాధితుల తరఫున నేను డిమాండ్ చేస్తాను సార్. సో చూడొచ్చు మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. తమ కూతురికి దివాళీకి మొబైల్ గిఫ్ట్ ఇచ్చారు. అఖిలారెడ్డి ఉన్నత చదువుల కోసం 4 సంవత్సరాలు నాగ్పూర్లో చదివింది. అనంతరం కుటుంబానికి దగ్గరగా ఉంటాను, హైదరాబాద్లో చదువుకుంటానని ఆ తల్లిని ఒప్పించి ఇక్కడే నానక్రామ్గూడలోని ఓ కాలేజీలో జాయిన్ అయింది. సో రెగ్యులర్గా అప్పుడప్పుడు పండుగలకు వస్తుండే. నిన్న దివాళీకి మొబైల్ గిఫ్ట్ కొనిచ్చింది ఆ తల్లి. గిఫ్ట్ ఇద్దామని చెప్పి పిలిచింది కాలేజీ నుంచి. ఫ్రైడే రోజు వచ్చింది, సాటర్డే సండే కుటుంబంతో సరదాగా తల్లితో పాటుగా వారి కుటుంబ సభ్యులతో బంధువులతో గడిపినటువంటి అఖిలారెడ్డి ఈరోజు ఆ తల్లిదండ్రులను ఆ తల్లిని వదిలేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. ప్రమాదం అఖిలారెడ్డిని బలి తీసుకుంది. ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగంకి నా పాప వెళుతుంది అనుకున్నాం, కానీ ఈరోజు ఒక విషాదం మిగిల్చింది. మా అందరినీ వదిలి అఖిలారెడ్డి వెళ్ళిపోయింది అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. లక్షల రూపాయలు ఫీజులు కట్టి మా కూతురిని ప్రయోజకురాలను చేయాలనుకున్నాం, ఉన్నత చదువులు చదివించాలనుకున్నాం, ఆమెకు ఒక గొప్ప జీవితాన్ని అందించాలనుకున్నాం, కానీ ఈరోజు ప్రమాదం నా కూతురిని బలి తీసుకుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఉదయం తెల్లారుజామున మరికొద్ది గంటల్లో కాలేజీకి వెళ్తుండే, కానీ ఈ ప్రమాదం నా కూతురిని బలి తీసుకుంది అంటూ కూడా అఖిలారెడ్డి కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టేస్తుంది. హృదయ విదారక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరికొంతమంది బాధితులు కూడా మార్చురి వద్ద రోదనలు ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. మార్చురి వద్ద వారి యొక్క బాధ వర్ణనార్థం కుటుంబం ఛిద్రమైపోయింది. కుటుంబ పెద్దలు కుటుంబాన్ని పూర్తిగా బాధ్యతగా ఉండేవారు ఈరోజు వెళ్ళిపోయారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మార్చురి వద్ద ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ 3 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. మరికొంతమంది మృతదేహాలను కూడా పోస్టుమార్టం ప్రక్రియ చేస్తున్న పరిస్థితి. ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు అధికారులు. వారి యొక్క మృతదేహాలను అప్పగించే ప్రక్రియలో పూర్తిగా జిల్లా కలెక్టర్ స్వయంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇటు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతితో పాటుగా వైద్య శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మృతుల వివరాలను పూర్తిగా వారి యొక్క కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే మొత్తం 19 మంది మృతి చెందారు. ఇప్పటికే దాదాపు ఒక 10 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు కుటుంబ సభ్యులు మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. వారి యొక్క వివరాలు తెలుసుకొని వారికి అప్పగిస్తున్న పరిస్థితి. సో తండ్రి కోల్పోయినటువంటి కుమారుని పట్టుకొని ఏడుస్తున్నటువంటి ఒక తల్లి మనకు ఇక్కడ మార్చురి వద్ద హృదయ విదారకంగా వారి యొక్క ఆర్తనాదాలు రోదనలు వారి యొక్క బాధ వర్ణవాతీతమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రమాదం ఇంతమంది జీవితాలను చిదిమేసింది, ఇంతమంది బతుకులను చింద్రం చేసింది, ఇంతమంది బతుకులను ఆగం చేసింది. సో ఈ యొక్క ప్రమాదంలో ఒక్కో కుటుంబం ఒక్కొక్క విషాద గాథను మిగిల్చింది. వారి కుటుంబానికి ఎంతో విషాదాన్ని మిగిల్చిన పరిస్థితి. సో వారి యొక్క బంధువులు ఇంకా మార్చురి వద్ద రోధిస్తున్నారు. ఇంకా మా కుటుంబానికి దిక్కెవరు, మా కుటుంబంలో ఒకరిని మేము కోల్పోయాం, ఇంకా మమ్మల్ని ఎవరు చూసుకుంటారంటూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు
హృదయ విదారకంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి చేరుకుంది. పూర్తిగా కలెక్టర్ పర్యవేక్షణలో, సైబరాబాద్ సిపి పర్యవేక్షణలో వారి యొక్క వివరాలన్నీ తీసుకుని ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు. వారి యొక్క కుటుంబ సభ్యులకు పోస్ట్మార్టం ముగిసిన వెంటనే ఒక ప్రత్యేక ప్రభుత్వ అధికారిని అందించి వారికి అంత్యక్రియల వరకు కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి సంబంధిత అధికారులు బాధ్యత తీసుకుంటారంటూ కూడా వాళ్ళు చెప్తూ ఒక్కొక్కరిని కుటుంబ సభ్యులను వారికి ఇచ్చి వారిని పంపిస్తున్న పరిస్థితి. సో ఇంకా కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం ఇప్పటికే దాదాపు 19 మంది మృతి చెందారు, 14 మంది గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఇక్కడ కొంతమంది చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. మరికొంత మందిని అంటే తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఇటు మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించారు. ఇటు వైద్య శాఖ అధికారులు అంటే గాయాలైనటువంటి వారిని పూర్తిగా రక్షించేందుకు కోలుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి. మనం ఒకసారి ఓవరాల్గా మార్చురీ వద్ద నుంచి ఒకసారి వ్యూ చూపించే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే వందలాది మంది బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్లలో మృతదేహాలకు సంబంధించినటువంటి అంటే పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిన వెంటనే అంబులెన్స్లో వాళ్ళని తరలిస్తున్న దృశ్యాలు, కుటుంబ సభ్యుల రోదనలు, ఆర్తనాదాల మధ్య ఇటు పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు వందలాది మంది బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులే కావచ్చు, వారంతా ఇక్కడికి చేరుకున్నారు. మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ కుటుంబ సభ్యులకు ఒక ప్రత్యేక అధికారిని ఇచ్చి తరలిస్తున్నారు. సో చూడొచ్చు, ఇప్పటికే 3 మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించారు. మరో మృతదేహాన్ని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క వివరాలన్నీ తీసుకొని ఒక అధికారిని ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం, ఒక ప్రత్యేక అధికారిని ఇచ్చి అంత్యక్రియలు అయ్యే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, ఆ కుటుంబాలకి కొంత మనోధైర్యాన్ని కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, వారికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి. మొత్తం ఘటనకు సంబంధించిన అంశం పైన కూడా పూర్తిస్థాయి విచారణ చేస్తామంటూ కూడా మంత్రి పొన్నం చెప్పారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నంతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా ఈ సంఘటన స్థలానికి పరిశీలించారు. ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామంటూ కూడా ఇటు మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి. కుటుంబ సభ్యుల ఇంకా రోదనలు, ఆర్తనాదాలు మాత్రం మార్చురీ వద్ద ఇటు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, వారి యొక్క జీవితాలను కోల్పోయారు, వారి యొక్క భవిష్యత్తును కోల్పోయారు, ఇంకా మాకు ఎవరు ఉన్నారు అంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి. కొంతమంది విద్యార్థులు, కొంతమంది ఉద్యోగులు, కొంతమంది రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వారంతా కూడా ఆ కుటుంబాలకి అండగా ఉంటున్నారు. మనం చూసాం, 2 మహిళలు కూడా ఆ కుటుంబానికి ఆర్థిక చేదోడు వాదోడుగా ఉంటూ కూడా ఇటు తాండూరు నుంచి గ్రామంలో తండా నుంచి ఆటోలో వెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కి వారి యొక్క పని చేసే వద్దకు వెళ్ళి పని ముగించుకున్న అనంతరం కూడా మరి అదే ఆర్టీసీ బస్సులో తిరిగి ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. సో మధ్యతరగతి పేద కుటుంబాలు వీరంతా కూడా రోజువారీగా పనులు చేసుకునేవారు. అందులో ఆ 2 మహిళల్లో కూడా ఒక మహిళ మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలని ఆసుపత్రికి తరలించారు. ఇంకా మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. వారి యొక్క బాధ వర్ణనాతీతం, వారి యొక్క కుటుంబ సభ్యుల రోదనలు, ఆర్తనాదాల మధ్య ఇక్కడ పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా దాదాపు 4 మృతదేహాలకు పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని మృతదేహాలకు కూడా పోస్ట్మార్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 19 మంది మృతి చెందారు. ఇందులో వారి యొక్క పోస్ట్మార్టం పూర్తయిన వెంటనే ఆ కుటుంబాలకి అందజేస్తున్నారు మృతదేహాలను. సో 14 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరికొంతమందిని ఇక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. వారికి కూడా త్వరగా కోలుకునే విధంగా కూడా వారికి మెరుగైన చికిత్సను కూడా ప్రభుత్వమే చేయిస్తుంది అంటూ కూడా ఇటు అధికారిక వర్గాలు, ప్రభుత్వం, ఇటు సంబంధిత మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కొక్క అంబులెన్స్లో ఒక్కొక్క మృతదేహాన్ని తరలిస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 4 మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించారు. 4 మృతదేహాలను తరలించిన పరిస్థితి. మరికొన్ని మృతదేహాలకు కూడా పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం కూడా వారికి కూడా కుటుంబ సభ్యులకు అందించనున్నారు. సో
స్థానిక అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. వారి యొక్క కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడం మొత్తం ఎంతమంది మృతి చెందారు? ఎన్ని మృతదేహాలను ఇప్పటివరకు అప్పగించారు మేడం? ఒక 1 మినిట్. ఐదు మందిని ఇచ్చాం. ఐదు మందిని అప్పచెప్పారు. పోస్ట్ మార్టం అన్ని కంప్లీట్ అవుతున్నాయి. 14 మంది ఐడెంటిఫై అయినరు. ఇప్పటికే మంత్రి చెప్పండి. 14 మంది ఐడెంటిఫై అయినరు. 14 మంది పోస్ట్ మార్టం, ఇంకో 10 ఆల్రెడీ పోస్ట్ మార్టం 5 అయిపోయింది. 5 పంపించేసాము. ఇంకా మిగతా వెళ్ళిపోతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని డిస్పాచ్ అవుతాయి. ఒక అధికారిని నియమిస్తున్నారు. వారి అంత్యక్రియల కోసము అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పడానికి, సేఫ్గా తీసుకెళ్ళడానికి పంపిస్తున్నాం. ఎట్లా జరుగుతున్నాయి సహాయక చర్యలు? ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో క్లియర్గా పోస్ట్ మార్టం చేసి అప్పచెప్పేస్తాం. ఎంతసేపట్లో పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయి కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో ఇది పరిస్థితి. మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 14 మృతదేహాలను ఐడెంటిఫై చేశాం. మొత్తం 19 మంది మృతి చెందగా 14 మంది మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది. 5 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించాం. మరికొన్ని మృతదేహాలకు కూడా పోస్ట్మార్టం జరుగుతుంది. మిగతా కుటుంబాలకు కూడా వాటిని అప్పగిస్తాం. మరో అరగంట నుంచి గంట సేపట్లో వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా ఇటు ఆర్డీఓ చంద్రకళ చెప్తున్న పరిస్థితి. ఇక మిగతా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరికొంతమందికి చికిత్స అందిస్తున్నారు. వారికి కూడా మెరుగైన చికిత్స అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఓవరాల్గా చూస్తే చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మార్చురి వద్ద ఇటు బాధిత కుటుంబ సభ్యుల, మృతుల కుటుంబ సభ్యుల ఆర్తానాదాలు, రోదనల మధ్య పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఆ కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది. మరో గంట సేపట్లో ఆ మృతులకు సంబంధించినటువంటి కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పచెప్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చేవెళ్ళ హైదరాబాద్ రహదారిపై జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 19 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 14 మృతదేహాలను గుర్తించడం జరిగింది. వాటిలో 5గురిని ఎప్పటికీ 5 డెడ్ బాడీస్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు పోస్ట్ మార్టం అనంతరం. మరో 5గురిని కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకో హాఫ్ అన్ అవర్లో పోస్ట్ మార్టం అంతా కూడా పూర్తయి అన్ని డెడ్ బాడీస్ కూడా కుటుంబ సభ్యులకు అప్పగిస్తామంటూ కూడా అటు వైద్య అధికారులు చెప్పడం జరిగింది. ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ అప్పగింత కార్యక్రమం జరుగుతోంది. మిగతా చేవెళ్ళ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, కుటుంబ సభ్యులు ఏ విధంగా రోధిస్తున్నారు, అవన్నీ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మరోవైపు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ జేసీబీల ద్వారా కంకర అంతా కూడా తొలగించే ప్రక్రియ జరుగుతోంది. మరోవైపు లారీని కూడా ఇప్పటికే తొలగించారు. ఆ బస్సు శిథిలమైపోయిన బస్సును కూడా మనం గమనించవచ్చు. మొత్తం కూడా నుజ్జైన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే ఎవరైతే అందులో చిక్కుకున్నారో వారికి 108 సిబ్బంది కూడా సత్వరమే చర్యలు తీసుకొని బస్సులో ఉన్న చిక్కుకున్న వారిని నడుముల్లోతు వరకు కూడా కంకరతో ఊపిరాడక చాలా మంది చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఎవరైతే ప్రాణాలతో ఉన్నారో వారిని సత్వరమే అటు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లడం జరిగింది. మొత్తంగా అక్కడ మృతుల వివరాలకు సంబంధించి కూడా అన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటి వరకు కూడా 13 మృతదేహాలను వైద్యాధికారులు గుర్తించడం జరిగింది. బస్సులో ఒకే కుటుంబానికి చెందిన 4 కూడా చనిపోయినట్టు సమాచారం అందుతుంది. ఈ బస్సు ఉదయం తెల్లవారుజామున స్టార్ట్ అయింది. ఈ బస్సు స్టార్ట్ అయిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ గమనించడం జరిగింది. మొత్తంగా అయితే ప్రజెంట్ అక్కడ చేవెళ్ళ రహదారిపై అటు జేసీబీల సాయంతో ఆ కంకరంతా తొలగిస్తూ ఉన్నారు. శిథిలమైపోయిన బస్సును కూడా తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇటు చేవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర వైద్యాధికారులు ముమ్మరంగా అటు పోస్ట్ మార్టంకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేస్తున్నారు. మరొక హాఫ్ అన్ అవర్లో డెడ్ బాడీస్ అన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మిగతా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం కోసం అటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. వారందరికీ ట్రీట్మెంట్, మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కోరిన పరిస్థితి.